హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే నెల్లూరు స్పెషల్ అయినటువంటి ఒక పచ్చడి నేను మీకు చేసి చూపిస్తాను. ఇది నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫేమస్ అయినటువంటి మినపప్పు పచ్చడిని నేను చేసి చూపిస్తాను. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. దీనికోసం ఒక అరకప్పు వరకు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటి ప్లేస్ లో మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నా కానీ వాడుకోవచ్చు. ఆ పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఆ పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి మినపగుళ్ళతో చేస్తున్నాను. ఒక అరకప్పు వరకు మినపగుళ్ళు, 2 టమాటాలు, కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఈ చింతపండు అనేది పచ్చడికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాగా ఎర్రగా ఉన్నటువంటి ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు తీసుకోవాలి. మేము ఈ నెల్లూరు సైడ్ ఉంటున్నాం కదా, చాలా మంది మినపప్పు పచ్చడి అంటే నేను ఎలా ఉంటుందో ఏంటో అని ఒకసారి ట్రై చేశాను. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అద్భుతంగా కుదిరిందండి. ఆంధ్రాకి గోంగూర పచ్చడి ఎలా ఫేమస్, ఈ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మినపప్పు పచ్చడి అనేది అంత ఫేమస్. చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ పచ్చడి ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లేట్ చేయకుండా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చిని ఈ విధంగా చిన్నగా ముక్కల్లాగా తుంచి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేపుకోవడానికి ఒక కడాయి తీసుకొని, ఈ కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్నటువంటి మినపగుళ్ళు వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలండి. ఇవి వేపుకునేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకొని వేపుకోవడం వల్ల పచ్చిదనం మొత్తం పోయేసి వీటి ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే సేమ్ మనం మినపలడ్లు అంటే సున్నుండలు చేసుకుంటాం కదండి, ఆ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత వచ్చే ఫ్లేవర్ అనేది. నేను ఎప్పుడు ఈ పచ్చడిని వింటూనే ఉంటా కానీ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి చేద్దామని చేశాను. కానీ పర్ఫెక్ట్ గా కుదిరింది. మా హస్బెండ్ కి మా పిల్లలకి కూడా బాగా నచ్చింది. మనకి ఆంధ్ర సైడ్ ఈ మినపప్పు పచ్చడి అంటే చాలా మందికి తెలియదు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అద్భుతంగా కుదురుతుంది. ఈ గుళ్ళు బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ మెంతులు, ఇంకా ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. మనం మినపప్పు పచ్చడి చేసేటప్పుడు ఆ పచ్చడి ఇంట్లో చేస్తున్నామని మన చుట్టుపక్కల ఇళ్ళకి కూడా తెలిసిపోతుంది. అంత మంచి వాసన వస్తుంది ఇవి వేపేటప్పుడు. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ గుళ్ళు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేపుకోవాలండి. ఈ గుళ్ళు బాగా వేగిపోయాయి కదా, వీటిని పక్కన తీసుకొని ఇదే కడాయిలో మనం ఒలిచి పెట్టుకున్నటువంటి మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేపుకోవాలి. మిరపకాయలు వేపుకునేటప్పుడు ఫస్ట్ అయితే కాయలు వేసుకొని లాస్ట్ లో దించే ముందు ఇత్తనాలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. అన్ని కలిపి ఒకేసారి వేసుకోవడం వల్ల గింజలు తొందరగా వేగిపోయి మాడిపోతాయి. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని నేను చెబుతున్నాను. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. నెక్స్ట్ ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పచ్చడిలో ఈ కరివేపాకు అనేది మిక్స్ చేయకుండా వేసేయండి. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిపోయాయి. దించేటప్పుడు మనం తీసుకున్నటువంటి గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా వేగిన తర్వాత దించుకుంటే సరిపోతుంది. వీటిని కూడా పక్కకు తీసుకొని అదే పాన్ లో మనం ఇందాక తీసుకున్నటువంటి 2 టమాటా ఉంది కదా, అవి వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలను బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ అనేది నేను చెప్పే కొలతలు అరకప్పు మినపగుళ్ళకు చెబుతున్నాను. మీరు ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ క్వాంటిటీతోనే చేసుకోండి. ఆ పచ్చడి అందరికి నచ్చుతుందో లేదో చెప్పలేం కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కొంచెం చేసుకుని ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళకి బాగా నచ్చితే మళ్ళీ రెండోసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని వాళ్ళకి పెట్టవచ్చు. టమాటాలు ఉడకడానికి గల్లులుప్పు వేసుకున్నాను రుచికి సరిపడా. ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ కూడా వేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి చింతపండు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ టమాటాల్లో కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల తినేటప్పుడు పచ్చడి గట్టిగా లేకుండా కొంచెం జారుగా ఉంటుంది. అన్నంలో కూడా ఈజీగా కలిసిపోతుంది. అలా ఉండడం వల్ల మనకి టమాటా ముక్కలు చింతపండు బాగా ఉడికిపోయాయి కదండి. ఈ విధంగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకుంటున్న ఈ మినపప్పు పచ్చడి అనేది ఎలాంటి టిఫిన్ లోకైనా కానీ అన్నంలోకైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. మనం వేపుకున్నటువంటి ఎండుమిరపకాయలు ఇంకా మినపగుళ్ళు వాటిని కొంచెం కచ్చాబెచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరక పట్టుకుంటే సరిపోతుంది. మిగతాది అనేది మనం టమాటాలు వేసి తిప్పినప్పుడు మెత్తగా అయిపోతుంది. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నోటికి ఏం తినబుద్ధి కాదు కదా, ఏదైనా కారంగా తినాలనిపిస్తుంది. ఆ టైంలో కనుక ఈ మినపప్పు పచ్చడి చేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా నోటికి కూడా పుల్లగా చాలా బాగుంటుంది.
ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మంచి కాంప్లిమెంట్స్ అయితే మీరు తీసుకుంటారు. ఇంకా మనం ఉడకపెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఈ పచ్చడిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇంచుమించు కలర్ చూడడానికి ఎండుమిరపకాయలు టమాటా పచ్చడి లాగే అనిపిస్తుంది. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను. మీరు టమాటాలు వేసేటప్పుడే ఒక 5 లేదా 6 వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ పచ్చడి అనేది మంచి కలర్ఫుల్ గా ఉంది. దీన్ని అయితే తాలింపు పెట్టుకుందాము. అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. మినపప్పు పచ్చడి కదా, మినపగుళ్ళు ఎక్కువ వేస్తే తినేటప్పుడు పంటికి నలుగుతూ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ అయితే తుంపి వేసుకోవాలి. పచ్చడి పట్టేటప్పుడు వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా, ఒక 2, 3 ఈ విధంగా కొంచెం చితక్కొట్టుకొని వేసుకున్నామంటే పచ్చడి తాలింపు అనేది చాలా టేస్ట్ గా వస్తుంది. వేగిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదా, అది కూడా వేసుకొని ఈ పచ్చడిని వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే సిమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. నెల్లూరు స్పెషల్ అయినటువంటి మినపప్పు పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ ప్రాసెస్ లోనే మీరు ట్రై చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టండి. టిఫిన్ లోకి ఎప్పుడు పల్లీ చట్నీ, టమాటా చట్నీ కాకుండా ఇలా వెరైటీగా చట్నీ చేశారంటే అన్నంలోకి ఇంకా టిఫిన్ లోకి రెండింటికి సెట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేయకండి.